అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జ్వాలాదీపం పార్ట్ 7. అమరపాలుడి మాటలు వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడి కేసి చూశాడు. ఉగ్రాక్షుడు అమరపాలుడి మాటల్లో పూర్తి విశ్వాసం కలిగింది. అతడు ఉత్సాహంగా లేచి నిలబడి, నా సేవకులైన రాక్షసుల్లో 2-3 తోడుగా పంపుతాను. ఈ పని సానుకూలం అయితే అమరపాలుణ్ణి గొప్పగా బహుకరించగలను అన్నాడు. చిత్రసేనుడు ఓ క్షణకాలం ఆలోచించి, పనిలో పనిగా ఆ కపిలపురాన్ని కూడా ఆక్రమించుకోవటం బావుంటుంది కదా. రాజును చేరపట్టిన సేనాని నాగవర్మ నా తండ్రి గారి రాజ్యమైన ధవళగిరి మీదకి దాడి వెళ్ళాడు. ఇప్పుడు కపిలపురానికి రక్షణగా పెద్ద సైన్యంగా ఉండి ఉండదు. మనం హఠాత్తుగా దాడి చేస్తే కపిలపురం కోటని ఆక్రమించుకోవచ్చు అన్నాడు. చిత్రసేనుడు మాటలు వింటూనే ఉగ్రాక్షుడు ఎగిరి గంతేసి, మహా పసందైన ఆలోచన చిత్రసేన. మనం కపిలపురాన్ని ఆక్రమించుకోవటమే కాదు, వీరసింహ మహారాజు కుమార్తె కాంతిమతిని కూడా నాగవర్మ పాలు కాకుండా కాపాడుదాం. నువ్వు యువకుడివి, బ్రహ్మచారివి. ఒక్క వేటితో నీ రాజ్యం 2 కావటమే కాక గొప్ప సౌందర్యవతి అయిన రాజకుమార్తె కూడా నీకు భార్య అవుతుంది అన్నాడు. ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి ఏవగింపు కలిగించినాయి. కపిలపురం రాజైన వీరసింహుడు బతికి ఉండగానే అతడి రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవటం కానీ, అతని కుమార్తెను తండ్రి అనుమతి లేకుండా వివాహం ఆడటం కానీ న్యాయం అనిపించుకోదు. పైగా ఆ కాంతిమంతి ఈసరికే మరొక వరుణ్ణి ఎన్నుకొని ఉండవచ్చు. రాక్షసుడైన ఉగ్రాక్షుడికి మానవులు పాటించే మంచి మర్యాదల గురించి ఏమీ తెలియదు. ఉగ్రాక్ష, ఇప్పటి మన ప్రయత్నం నాగవర్మను ఓడించటం. ఆ విధంగా త్వరలో మనకు పక్కలో బల్యమైన ఒక దుష్టుడి మీద వీరగడ అవుతుంది. కపిలపుర రాజ్యానికి వీరసింహుణ్ణి తిరిగి రాజుగా పట్టాభిషేకం చేస్తాం. కానీ ఇవన్నీ సాధించాలంటే ముందుగా మనం ఆ భయంకర పక్షుల్ని, వాటి రౌతుల్ని తుదిముట్టించాలి. వాళ్ళు ఆ రాజ్యం పొలిమేరల్లో ఉండగా మనం ఎంత పెద్ద సైన్యంతో వెళ్ళినా కపిలపురాన్ని ఆక్రమించుకోలేం. సరిగదా, మనమే వాళ్ల చేతుల్లో తప్పక సర్వనాశనం అవుతాం అన్నాడు చిత్రసేనుడు. ఆ బాధ్యత నా మీద పెట్టండి. మీరు సైన్యాలతో అడవిలో దాగి ఉండి భయంకర పక్షులు కోటల్లో మాడి చావగానే కపిలపురం మీద దాడి చేయవచ్చు అన్నాడు అమరపాలుడు. ఇందుకు చిత్రసేనుడు ఉగ్రాక్షుడు అంగీకరించారు. వెంటనే అమరపాలుడికి తోడుగా 2 రాక్షసులు, 4 చిత్రసేనుడి సైనికులు బయలుదేరారు. అమరపాలుడు వాళ్లను వెంటబెట్టుకొని చూస్తుండగానే అడవి చెట్లలో మాయమయ్యాడు. చిత్రసేనుడు ఉగ్రాక్షుడు తమ సైన్యాలను, అనుచరులను సమాయత్తం చేసేందుకు భటుల ద్వారా ఆజ్ఞలు పంపారు. ఈ లోపల అమరపాలుడు సైనికుల్ని వెంటబెట్టుకొని అడవిదారుల వెంట ప్రయాణిస్తూ మిడ్డ మధ్యాహ్నం వేళకు కపిలపురం సమీపాన గల అడవిని చేరాడు. ఆ అడవిలోనే దాదాపు 100 భయంకర పక్షులు పెద్ద పెద్ద కొట్టాలలో కట్టివేయబడి ఉన్నవి. వాటిని కాపలా కాసేవాళ్లు ఆ సమీపంలోనే చిన్న చిన్న గృహల్లో ఉంటున్నారు. అమరపాలుడు తన అనుచరులందరినీ ఒక చోట చేర్చి వారికి కాపలా వాళ్ళుండే గృహలు చూపుతూ, నేను ఈ ప్రాంతమంతా బాగా ఎరిగిన వాణ్ణి. ఆ కాపలా వాళ్లల్లో కూడా ప్రతి ఒక్కడూ నాకు తెలుసు. నేను ముందుగా వాళ్ల దగ్గరికి వెళ్ళి అందర్నీ ఒక చోట చేర్చుతాను. ఆ సమయంలో మీరు హఠాత్తుగా మీదపడి నిర్దాక్షిణ్యంగా చంపేయండి. ఆ తర్వాత భయంకర పక్షులున్న కొట్టాలకు నిప్పు పెడదాం అన్నాడు. ఇందుకు అందరూ సరేనన్నారు. తర్వాత అమరపాలుడు కాపలా వాళ్ళు గృహాలకేసి పరిగెత్తుతూ కేకలు పెట్టాడు. ఆ కేకలు వింటూనే కాపలా వాళ్ళు ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి అమరపాలుణ్ణి చుట్టుముట్టారు. వాళ్ళందరూ కలిసి దాదాపు 20 మంది కన్నా ఎక్కువ ఉండరు. అమరపాల, బతికి బయటపడ్డావా? నువ్వు ఆ రాక్షసుల చేతిలో చిక్కి చచ్చిపోయావని మేమంతా అనుకున్నాం అన్నారు వాళ్ళు. చావవలసిన వాణ్ణే, కానీ భూమి మీద ఇంకా నూకలుండి ప్రాణాలతో పారిపోయి ఇక్కడికి రాగలిగాను. ఎన్ని జిత్తులు ప్రయోగించి వాళ్ల వలలో పడకుండా బయటపడ్డావో ఆ పరమాత్ముడికే ఎరుక. పక్షుల్లో ఏ ఒక్కటి చావకుండా అన్నీ కొట్టాలకు చేరినాయా అన్నాడు అమరపాలుడు. అన్నీ సురక్షితంగానే ఉన్నవి. నాగవర్మ మహారాజు ధవళగిరి మీదకి దండు వేడిలాడు. ఇప్పుడు కపిలపురానికి రక్షకులం మనమే. కోటలో కొద్దిమంది భటులు మాత్రమే ఉన్నారు.
వారైన కోట రక్షణ కన్నా రాజకుమార్తె కాంతిమతి పారిపోకుండా చూసేందుకు ఉంచబడ్డారు. నాగవర్మరాజు సర్వ సైన్యాల్ని వెంటబెట్టుకుని ముందు ధవళగిరిని, ఆ తర్వాత అడవిలో ఉన్న చిత్రసేనుడి కోటను ఆక్రమించుకొని అంతా ఓ చుట్టుముట్టి ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత మనలో ప్రతి ఒక్కరూ ఒకడు సామంతపు రాజవుతాడనుకో అన్నారు వాళ్ళు. ఆ మాటలు వింటూనే అమరపాలుడు పరమానందం చెందినవాడిలా పెద్దగా నవ్వి గంతులు వేస్తూ చేతులు పైకెత్తి సంజ్ఞలు చేశాడు. మరుక్షణంలో చెట్లు చాటు నుంచి భయంకరంగా రంకెలు వేస్తూ రాక్షసులు సైనికులు పరిగెత్తుకుని వచ్చి కాపలా వాళ్ల మీద పడ్డారు. అదే అదున్లో అమరపాలుడు కూడా కత్తి తూసి కాపలా వాళ్లైన జ్వాలాదీపవాసుల్ని నరకసాగాడు. నిరాయుధువులుగా ఉన్న ఆ క్రూరులు నిమిషాల మీద యమపురికి ప్రయాణం కట్టారు. ఆ వెంటనే అమరపాలుడు రాక్షసులు ఇళ్లల్లోకి చొరబడి నూనెలో ముంచిన కాగడాలను వెలిగించి భయంకర పక్షులు కట్టివేయబడి ఉన్న తాటాకు కొట్టాలకు అన్ని వైపుల నుంచి నిప్పు పెట్టారు. గాలి తాకిడికి క్షణాల మీద కొట్టాలని ముట్టుకొని బగబగామంటూ మండసాగినాయి. బలమైన ఇనప గొలుసులతో కట్టివేయబడిన భయంకర పక్షులు అగ్నిజ్వాలల నుంచి బయటపడేందుకు భీకరంగా అరుస్తూ ముక్కులతో కాళ్ల గొలుసును ఛేదించేందుకు ప్రయత్నించినాయి. కానీ ఈ లోపలే కొట్టాలు కప్పులు కాలి దబీమంటూ లోపలికి కూలటంతో ఆ మంటల్లో కొన్ని కాలిపోయినాయి. గొలుసును ఛేదించుకోగలిగిన కొన్ని భయంకర పక్షులు మండుతున్న దేహాలతో పైకెగిరి అంతలోనే భూమి మీద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలినాయి. అమరపాలుడు అతని అనుచరులు సంతోషం పట్టలేక కుప్పిగంతులు వేస్తూ పాటలు పాడసాగారు. ఉన్నట్టుండి దావులు ఉన్న ఒకానొక కొండ ప్రాంతాన్నించి బేరీ మోతలు వినబడినాయి. ఆ ధ్వని వింటూనే అమరపాలుడు ఆ దిక్కుకేసి చూస్తూ, చిత్రసేన మహారాజా, ఉగ్రాక్షుడు సైన్యాలతో వస్తున్నారు. ఇక్కడ మనం రేపిన మంటలు వాళ్లకు కనపడి ఉంటవి. ఇక మనం కపిలపురాన్ని ఆక్రమించుకోవటమే తరువాయి. మీలో ఒకరిద్దరు సైన్యాలకు ఎదురు వెళ్ళి ఇక్కడ పని సానుకూలం అయినట్టు చెప్పండి అన్నాడు అనుచరులతో. అమరపాలుడు ఇలా చెప్పగానే రాక్షసులిద్దరూ రాతి గదులను గిర్రుగిర్రున తిప్పుతూ పొదల మీద నుంచి వేగంగా దూకుతూ బేరీధ్వనులు వచ్చిన వైపుకు పరిగెత్తారు. కొద్దిసేపటి తర్వాత చిత్రసేనుడు ఉగ్రాక్షుడు సైన్యంతో అక్కడికి వచ్చారు. వాళ్లకు అమరపాలుడు చేసిన బీభత్సం కంటబడింది. ఇంకా ఇక్కడ మంటలు లేస్తూ ఆకాశం కేసి పొగలు జిమ్ముతున్న భయంకర పక్షులు కొట్టాలను చూసి ఉగ్రాక్షుడు పట్టలేని ఆనందంతో అమరపాలుణ్ణి సమీపించి అతన్ని చేతులు పట్టుకుని లేవనెత్తి గాలిలో గిర్రును తిప్పుతూ, ఆహా వీరుడంటే నువ్వోయ్ అమరపాల, నా అడవికి శత్రుభయం లేకుండా చేశాం. ఏం కావాలో కోరుకో అన్నాడు. నీ తిప్పుడికి గుండెలు వేసి చావకముందే నన్ను వదిలిపెట్టు, అంతే చాలు అన్నాడు అమరపాలుడు ఆయాసపడుతూ. ఉగ్రాక్షుడు అతన్ని తిరిగి భూమి మీద నిలబెట్టి భుజం తడుతూ, ఒక్క భయం కరపక్షి కూడా పారిపోకుండా అన్నిటినీ నిప్పుల్లో మార్చావు గదా అని అడిగాడు. అవును, ఒకగానొక్కటి కూడా పారిపోలేదు. ఇంకా మిగిలిందల్లా వాటి రౌతుల్లో కొందరు. ఇక్కడ దాదాపు 20 మంది చచ్చారు. తతిమ్మ వాళ్ళు కపిలపురం కోటలో ఉంటారని నా అనుమానం అన్నాడు అమరపాలుడు. ఓ, ఇక వాళ్ళెక్కడికి పోతారు? మన సైన్యాలతో కోటను చుట్టుముట్టి భస్మీపట్లం చేద్దాం అంటూ ఉగ్రాక్షుడు జబ్బలు చరిచాడు. అలా చేస్తే రాజకుమార్తె కాంతిమతి కూడా ప్రమాదం కలుగుతుంది. ఆ కోటను పట్టుకొని పని నాకు వదులు ఉగ్రాక్ష అన్నాడు చిత్రసేనుడు. అవునవును, ఆ అమ్మాయి మాట మరిచాను. కోటకు ఎలాంటి హాని జరగకూడదు, విన్నారా అంటూ ఉగ్రాక్షుడు తన సేవకులకేసి గుడ్లురిమాడు. విన్నాం మహానాయిక అంటూ వాళ్ళు కేకలు పెట్టారు. ఆ తర్వాత అమరపాలుడి నాయకత్వం కింద 10 మంది అశ్వసైనికులు వేగు చూసేందుకు కపిలపురం వైపుకు పంపబడ్డారు. మిగిలిన సైనికులు వంట తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. సూర్యుడు పడమటి దిక్కున వాలుతున్నాడు. సైనికులు భోజనాలు ముగించి చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో వేగు పంపబడిన ఆశ్వికుల్లో ఒకడు అక్కడికి వచ్చి, మహారాజా ప్రమాదం, 50-60 మంది పులిరాయుళ్ళు రాజకుమార్తెని మెనాలో ఎక్కించుకొని కోట వదిలి అడవిలో ఎక్కడికో పోతున్నారు అని చెప్పాడు. ఆ వార్త వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కూడా తుల్లిపడ్డారు. ఇక్కడ భయంకర పక్షులు మరణించిన సంగతి కపిలపురం కోటలో ఉన్న పులిరాయుళ్లకు తెలిసి ఉంటుంది. ఇక్కడ లేచిన మంటలు పొగ ఆ విషయాన్ని బయటపెట్టి ఉంటావి.
అందువల్ల ఇక కోట తమ రక్షణకు ఉపయోగించదని తెలుసుకొని వాళ్ళు రాజకుమార్తెని ఎక్కడికో కొండల్లో దాచేందుకు తీసుకుపోతూ ఉండి ఉంటారు. చిత్రసేనుడు ఇలా ఊహించి తన సైనికుల్లో రాటుతేలిన యోధులు 50 మందిని, ఉగ్రాక్షుణ్ణి అతడి అనుచరుల్లో కొద్ది మందిని వెంట పెట్టుకుని రాజకుమార్తె కోసం అడ్డదారి వెంట బయలుదేరాడు. తతిమ్మా సైన్యం అమరపాలుడి నాయకత్వాన కపిలపురం కోట వశపరుచుకునేందుకు వెంటనే బయలుదేరవలసిందిగా ఆజ్ఞాపించాడు. వేగు వెళ్లిన అశ్వికుడు దారి చూపగా కొద్దిసేపటికల్లా చిత్రసేనుడు తన అనుచరులతో పులిరాయిళ్లు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. వేగువాడు చెప్పినట్టుగానే ఒక మేనాను 4 బోయలు మోస్తున్నారు. దాని ముందు వెనక కత్తులు, కటార్లు ధరించిన పులిరాయిళ్లు నడుస్తున్నారు. చిత్రసేనుడు తమను సమీపిస్తుండటం చూస్తూనే పులిరాయిళ్లు నాయకుడు కత్తి పైకెత్తి భీకరంగా గర్జిస్తూ మేనా దించండి అని బోయల్ను ఆజ్ఞాపించి తన అనుచరులతో, మన గొంతులో ఊపిరి ఉండగా కాంతిమతి శత్రువుల చేజిక్కరాదు. మనలో ఆఖరివాడు చచ్చే ముందు ఆమెను చంపి చావాలి. ఇది మహారాజు నాగవర్మ గారు ఇచ్చిన ఆజ్ఞ అన్నాడు.